చేశారా? నేను ఒక విషయం చెప్పాలనుకోండి, చెప్పేదా వద్దా? మీరు చెప్పాలంటే మీరు చేతులు కట్టేసేవాళ్ళుగా, నోటు మీద వేలు కూడా వేసేసండి. అరే 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 రెడ్ షర్ట్ అమ్మ, టీచర్స్ ఎవరైతే ఉన్నారో, వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో, మీరేం చేయాలంటే మీరు వాళ్ళ పప్పు ముద్దల్లో కూర్చోవచ్చు. పిల్లలతో పాటు కూర్చొని వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఎప్పుడు కూడా వాళ్ళు చక్కగా కూర్చోబెట్టి లైన్స్ లో కూర్చోబెట్టి మంచిగా కూర్చోబెట్టి ఉండాలి. చేతులు పెట్టేసాను. ఇంకా నేను ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా. నేను నాతో పాటు కొంతమంది, మేము నలుగురు కలిసి మణిపూర్కి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? మణిపూర్కి వెళ్ళాం. అక్కడ యేసయ్యకి ప్రార్థన చేసుకునే వాళ్ళని, చర్చికి వెళ్ళే వాళ్ళని, లేకపోతే బైబిల్ చదువుకునే వాళ్ళందరినీ చాలా మందిలో కొట్టేస్తున్నారు. పిల్లలు పొడి చేస్తున్నారు, చర్చిని కాల్ చేస్తున్నారు. చాలా బాధ. వాళ్ళకి ఇల్లు లేని పిల్లలు, వాళ్ళకి ఇల్లు కాల్ చేశారు, కట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, తరుముకుంటున్నారు. అలా జరుగుతూ ఉంటే ఒక అబ్బాయిని మా గురించి మాకు చెప్పారు. ఆ అబ్బాయి పేరు డేవిడ్. ఏం పేరు? ఇక్కడ ఉన్నారు కదా అన్నయ్య కాదు, అక్కడ మణిపూర్లో డేవిడ్ అన్నయ్య ఉన్నారన్నమాట. ఆ డేవిడ్ అన్నయ్యకి ఎంత వయసు అంటే మీ ఎంత వయసే, 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉంటుంది. అన్నయ్య యేసయ్య అంటే చాలా ఇష్టం. పాస్టర్ అంకుల్ వెనకాలే తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చాలా ముసలోళ్ళు అయిపోయారు. అందుకని యేసయ్య మాటల్ని జాగ్రత్తగా వింటూ ప్రార్థన చేసుకుంటూ చర్చికి వెళ్తూ అల్లరి చేయకుండా చక్కగా మంచిగా ఉంటుంటే కొంతమందికి కోపం వచ్చేసింది. ఏమొచ్చింది? చాలా కోపం వచ్చింది. అరే వీడు మనతో పాటు సినిమాలు చూడటం లేదురా, వీడు అబద్ధాలు ఆడటం లేదురా, గోళీలు ఆడటం లేదురా, బొంగరాలు ఆడటం లేదురా, కోడింగులు ఆడటం లేదురా, సెల్ ఫోన్ లో పబ్జీలు ఆడటం లేదురా, వీడు గర్ల్స్ టీచ్ చేయటం లేదురా, అరే వీడు వేస్ట్ గాడ్ లాగా ఉన్నాడు రా, వీడు అందరినీ మార్చేస్తున్నాడు రా, వీడిని ఏదో ఒకటి చేయాలనుకున్నారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో చీకటిగా ఉంది, అందరు నిద్రపోతున్నారు. దేవుడు కూడా వాళ్ళ ఇంట్లో నిద్రపోతూ ఉంటే డేవిడ్ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఎంతమంది వచ్చారు తెలుసా? 1000 మంది వచ్చారు. ఎంతమంది? 1000 మంది వచ్చి తలుపు దగ్గరకు వచ్చి అలా కొడుతూ ఉన్నారు. పిల్లలు తలుపు తీశారు. ఎవరు అనుకుని వాళ్ళ మమ్మీ డాడీ వారు తలుపు తీస్తే లోపలికి అందరు వెళ్ళిపోయి డేవిడ్ని మంచం మీద పట్టుకున్నట్టు అలా లాక్కొని చూశారు. లాక్కొని చూసి ఏం చేశారు తెలుసా? ఒక్కొక్కరు కాళ్ళతో గట్టిగా కొట్టారు. పిల్లలు కాళ్ళతో కొట్టారు గట్టిగా. అమ్మా నొప్పన్నయ్య, ఎందుకు కొడుతున్నారు? అర్థం కాలేదు. గట్టి కారిపోతా ఉంది, అసలు నొప్పేస్తుంది. వాళ్ళ మమ్మీ అడ్డం పోయే లోపల వాళ్ళ మమ్మీని కొడితే ఏదో అక్కడ పడిపోయారు. ఆ డాడీని కూడా పట్టేశారు, పడిపోయారు. రక్తం కారిపోతా ఉంది, తల మీదంతా దెబ్బలే. బాగా కొట్టి ఏమరా యేసయ్యని దేవుడు కాదని చెప్పు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? యేసయ్య కోసం నేను చచ్చిపోతాను కానీ యేసయ్య దేవుడు కాదని చెప్పాను, మీరు కూడా యేసయ్య నమ్ముకోండి అని చెప్పారు. అందుకని కోపం వచ్చేసి ఏం చేశారు తెలుసా? ఇట్లా రా అని చెప్పి డేవిడ్ని లాక్కొని వచ్చారు. పిల్లలు ఇట్లా లాక్కొని చూసి రోడ్లో అలా కూర్చోబెట్టారు. మొక్కలేదా ఇలా జుట్టు పట్టుకున్నారు పిల్లలు. ఎవరిని? డేవిడ్ని. అందరు చూస్తూ ఉన్నారు. పిల్లలు అలా చూస్తున్నాయిగా ఒక పెద్ద కత్తి తీసుకొని ఈ గొంతునల్లా అలాగా కోడికి కోసినట్టు కోసేసేసారు. పిల్లలు కోసేసి ఇట్లా లాగి ఇలా పట్టుకుని ఆ మొండెము వాళ్ళ తనకలాడుతూ బ్లడ్ అంతా కారుతూ డేవిడ్ అలాగే చచ్చిపోయాడు. ఆ డేవిడ్ తలని ఒక కర్రలో గుచ్చి ఆ యొక్క ఇంపాల్ అనే ప్రాంతంలో మొత్తం తిప్పారు. పిల్లలు తిప్పి యేసు ప్రభువుని ఎవరైనా నమ్ముకుంటే ప్రార్థన చేస్తే చర్చికి వెళ్తే ఇలా చేస్తామన్నారు. వాళ్ళందరూ అలా ఊరేగించి లాస్ట్కి వాళ్ళ ఇంటి గేటుకి అట్లాంటి గేటుకి కట్టిస్తారు. పిల్లలు తలని ఎంత ఏడ్చారు తెలుసా? వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ అనుకున్నారు డేవిడ్ యేసయ్య కోసం బతికిన దానికి చచ్చిపోయాడే, మా డేవిడ్ లేడు అని ఏడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి కుక్కీస్ అనే తెగ వాళ్ళు ఏం చేశారు తెలుసా?
వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు. ఫ్రెండ్, అరే మనలో తిరిగాడు కదా డేవిడ్, ఎంత మంచోడు మాకు తెలుసు, మా ఫ్రెండ్ డేవిడ్ అనుకుని వాళ్ళందరూ ఒకరుగా 2, 3, 4, 50 మంది, 100 మంది, 1000 మంది, 10,000 మంది అలా అయిపోయి వాళ్ళందరూ కూడా మేము కూడా డేవిడ్, ఒక డేవిడ్ అని చెప్పారు. ఇప్పుడు 10,000 మంది డేవిడ్ ఉన్నాం అని చెప్పి మేమందరం ఏసై పని చేస్తామని వారందరూ తీర్మానం చేసుకున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వారందరూ ఏం వేసుకున్నారు? అసలు టీ షర్ట్ వేసుకున్నారు. అన్నయ్య వైట్ టీ షర్ట్ వేసుకున్నా, అలాంటి టీ షర్ట్ ఒకటి వేసుకున్నారు. దాని మీద డేవిడ్ తల బొమ్మ వేసి వీఆర్ డేవిడ్ అని రాసుకున్నారు. ఏమని రాసింది? ఒక్క డేవిడ్ చచ్చిపోతే ఎంతమంది డేవిడ్లు వేశారు? 10,000 మంది డేవిడ్లు వేశారు. అప్పుడు మాకు కనిపించి ఒక పాటని మీ ముందు పెడతాం. భాష ఏదైనా రంగు ఏదైనా అనే పాటను మీకు నేర్పిస్తాం. ఆ పాట అందుకోసమే రాయబడింది కాబట్టి ఆ పాటని మీరు జాగ్రత్తగా వినండి. మేము కూడా ఏసై కోసం పని చేస్తామని చెప్పాలి. చెప్తారా మరి? ఏసై కోసం ప్రార్థన చేసేవాళ్ళు, ఏసై కోసం పని చేసేవాళ్ళు, ఏసై కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు కావాలి. అందుకోసమే అంకుల్ మీకోసం, డేవిడ్ అన్నయ్య మీకోసం ఈ VBS ఏర్పాటు చేశాడు. ఎందుకోసం VBS? డేవిడ్ లాగా మిమ్మల్ని కూడా ఆయన కోసం ప్రాణాలు అర్పించే వ్యక్తులుగా, ఆయన కోసం పనిచేసే వ్యక్తులుగా, ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలనేది అంకుల్ యొక్క ఉద్దేశం. ఓకే, ఆర్ యు రెడీ? అర్థమైందా? ఆ పాట పాడుకుందాం. ఆ పాట జాగ్రత్తగా వినండి. మంచిగా ఆ పాట చాలా అర్థవంతంగా పాడడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సౌండ్ పెట్టు. మీరందరూ చూడాలి ఇక్కడ. అందరితో కలిసి జీవించడం, కులమేదైనా మతమేదైనా ఆత్మల రక్షణకై పనిచేసడం. అందరితో కలిసి జీవించడం, కులమేదైనా మతమేదైనా ఆత్మల రక్షణకై పనిచేసడం. మేము పనిచేస్తాం, యేసే దేవుడని ప్రకటిస్తాం. 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 చిన్నదందరికీ యేసయ్య ప్రేమను చూపిస్తాం. పాపంలో బ్రతుకుచున్న ప్రజలకు రక్షణ సువార్తను అందిస్తాం. అలాంటి చిన్నదందరికీ యేసయ్య ప్రేమను చూపిస్తాం. పాపంలో బ్రతుకుచున్న ప్రజలకు రక్షణ సువార్తను అందిస్తాం. మేము పనిచేస్తాం, యేసే దేవుడని ప్రకటిస్తాం. మేము పనిచేస్తాం, యేసే దేవుడని ప్రకటిస్తాం. మేము పనిచేస్తాం, యేసే దేవుడని ప్రకటిస్తాం. మేము పనిచేస్తాం, యేసే దేవుడని ప్రకటిస్తాం.
ఇలాంటి పెట్టాలి. రాయ్. భారత ప్రజలను రక్షించుటకు సాతానుతో పోరాడెదం. మణిపూర్లాంటి హింసలెన్నైనా ప్రాణాలైనా అర్పించెదం. భారత ప్రజలను రక్షించుటకు సాతానుతో పోరాడెదం. మణిపూర్లాంటి హింసలెన్నైనా ప్రాణాలైనా అర్పించెదం. ప్రార్థిస్తాం, మేము పనిచేస్తాం, యేసే దేవుడని ప్రకటిస్తాం. 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 భాషేదైనా రంగేదైనా అందరితో కలిసి జీవించెదం. కులమేదైనా మతమేదైనా ఆత్మల రక్షణకై పనిచేసేదం. భాషేదైనా రంగేదైనా అందరితో కలిసి జీవించెదం. కులమేదైనా మతమేదైనా ఆత్మల రక్షణకై పనిచేసేదం. ప్రార్థిస్తాం, మేము పనిచేస్తాం, యేసే దేవుడని ప్రకటిస్తాం. 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 బాగుందా పాట? నచ్చిందా? చెప్పండి. నచ్చిందా? చచ్చిందా? ఆ అమ్మాయి నోరు తెలుసుకుని ఏగలు పోయేటప్పుడు తెలియకుండా నిద్రపోతా ఉంటే ఏం పేరు అక్క? నీ పేరా? ఓకే, పిల్లలు ఇప్పుడు మీరేం చేయాలంటే మీ 2 కళ్ళు ఉన్నాయి కదా, ఉన్నాయా? అవి తీసి రేపు పక్కన కోడిగుడ్డు పూసి పెట్టుకోండి. అవునా? ఓకే, మీ 2 కళ్ళతో అక్క వాళ్ళని చూస్తూ ఉండాలి. ఏం చేస్తుండాలి? నోటితో అరే శానా నాకు బీపీ వచ్చింది అనుకోండి. ఓకే, మంచి పిల్లలు, మీరు చాలా మంచి పిల్లలు, నాకు తెలుసు. మీరు కళ్ళతో చూస్తూ ఉండాలి అక్క వాళ్ళని, వాళ్ళ యాక్షన్ చూస్తుండాలి. నోటితో ఏం చేయాలి? అలా నోట్లో పాడుకోవాలి. ఎలా? అలా పాడుకోవాలి. పాడుకుంటారా? పడుకుంటారా? అర్థమైందా? ఓకే, సరే ప్రజలు మనందరం కలిసి చక్కగా ఈ పాటని మరలా పాడుకుందాం. పాడుకున్న తర్వాత అందరం కలిసి గట్టిగా మంచిగా ఈ పాట పాడుకున్న తర్వాత మనం భాషేదైనా రంగేదైనా అందరితో కలిసి జీవించెదం. కులమేదైనా మతమేదైనా ఆత్మల రక్షణకై పనిచేసేదం. భాషేదైనా రంగేదైనా అందరితో కలిసి జీవించెదం.
కులమేదైనా మతమేదైనా ఆత్మల రక్షణకై పని చేసేదా ప్రార్థిస్తాం మేము పని చేస్తాం యేసే దేవుడని ప్రకటిస్తాం 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 అలాంటి చిన్నలందరికీ యేసయ్య ప్రేమను చూపిస్తాం పాపంలో బ్రతుకుచున్న ప్రజలకు రక్షణ సువార్తను అందిస్తాం అలాంటి చిన్నలందరికీ యేసయ్య ప్రేమను చూపిస్తాం పాపంలో బ్రతుకుచున్న ప్రజలకు రక్షణ సువార్తను అందిస్తాం ప్రార్థిస్తాం మేము పనిచేస్తాం యేసే దేవుడని ప్రకటిస్తాం 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 భారత ప్రజలను రక్షించుటకు సాతానుతో పోరాడినం మణిపూర్లాంటి హింసలెన్నైనా ప్రాణాలైనా అర్పించెదం భారత ప్రజలను రక్షించుటకు సాతానుతో పోరాడినం మణిపూర్లాంటి హింసలెన్నైనా ప్రార్థిస్తాం మేము పనిచేస్తాం యేసే దేవుడని ప్రకటిస్తాం ప్రార్థిస్తాం మేము పనిచేస్తాం యేసే దేవుడని ప్రకటిస్తాం ప్రార్థిస్తాం మేము పనిచేస్తాం యేసే దేవుడని ప్రకటిస్తాం ప్రార్థిస్తాం మేము పనిచేస్తాం భాషేదైనా రంగేదైనా అందరితో కలిసి జీవించడం కులమేదైనా మతమేదైనా ఆత్మల రక్షణకై పనిచేసడం భాషేదైనా రంగేదైనా అందరితో కలిసి జీవించడం కులమేదైనా మతమేదైనా ఆత్మల రక్షణకై పనిచేసేదం ప్రార్థిస్తాం మేము పనిచేస్తాం యేసే దేవుడని ప్రకటిస్తాం ప్రార్థిస్తాం మేము పనిచేస్తాం యేసే దేవుడని ప్రకటిస్తాం ప్రార్థిస్తాం మేము పనిచేస్తాం యేసే దేవుడని ప్రకటిస్తాం
వచ్చానా? ఈ గుండోడు గమ్ముగా ఉండకుండా ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నారు. కొట్టుకోవచ్చు అట్లా ఏసై సన్నిధిలో గొడవ చేయొచ్చా? జవులు పెట్టు, జవులు పెట్టు. జేబు లేదా? పెట్టు, పెట్టరా. చేతులు పట్టుకో, చేతులు పట్టు, చేతులు పట్టు. మంచోడు. ఏం పేరు నీ పేరు? పురుషోత్తం. నీ పేరు? ఓకే పేరు చెప్పు. నేను చెప్పినట్టు పురుషోత్తం అను నేను ఈ రోజు నుంచి నిన్ను కొట్టక తిట్టక నీతో కలిసి జీవించదనని ఈ VBS లో ప్రమాణం చేయుచున్నాను. ఆస్తి అందును చిరాస్తినందును నీకు సమాన హక్కులు సమాన హక్కులు కలిగించదని ప్రమాణం చేయుచున్నాను. ఏ పేరు? రుద్ర అని నేను ఈ రోజు నుంచి పురుషోత్తం అని నిన్ను నీతో కలిసి మంచిగా ప్రేమగా జీవించదనని ప్రమాణం చేయుచున్నాను. వ్యాధి అందును కష్టమందును నష్టమందును స్నేహించదనని నీతో ప్రమాణము చేయుచున్నాను. ఓకే, ఇద్దరు క్లాప్స్ కొట్టండి. ఓకే పిల్లలు, ఇక్కడ పాపం గాబ్రియల్ అంకులు ఆ తొట్టిని చక్కగా బాప్తిజం కోసం కట్టించారు. మీ సోఫా కోసం కాదు కట్టించారు. ఏమక్కలు? ఓకే, ఆర్ యు రెడీ? ఓకే, మీరు ఈ పాటలు టైం లేదు కాబట్టి మళ్ళా డేవిడ్ అన్నయ్య మీకు అన్ని నేర్పిస్తారు. ఓకేనా? నేర్పించాలో వద్దా? చేతులు కట్టేసండి. మీ ఫ్రెండ్స్ని పిలిచేది వద్దా? పిలిచేదే వద్దా? అయితే మీరు ఈ లోపల నేను ఒక మ్యాజిక్ చేసేదా మీకు? మీకు నేర్పించాలి మ్యాజిక్లు. వద్దా? మీరు మిమ్మల్ని తీసుకుని అమెరికాలో పెట్టేస్తారు. పెట్టదు వద్దా? అందరు చూడండి, నా వైపు చూడండి. అక్క వాళ్ళు అది ఏర్పాటు చేసే లోపల నేనేం చేస్తాను, మీరు కాముగా కూర్చుంటేనే చేస్తాను. ఒకసారి ఏమైందో తెలుసా? చాలా ఏడుపు వస్తా ఉంది. అని ఏడుస్తా ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు అన్నయ్య అన్నయ్య ఎందుకు ఏడుస్తున్నావు అన్నయ్య అని బాగా ఏడుస్తా ఉన్నాడు. అన్నయ్య అన్నయ్య చెప్పన్న ఎందుకు ఏడుస్తున్నావు అని ఏడుస్తూ ఉన్నాడట. బాగా ఏడుస్తున్నాడు. అన్నయ్య ఎందుకురా ఏడుస్తుంది చెప్పు, నేను నాకే ఏడుపు వస్తుంది. నిన్న మన ఇంటికి ఒక బండంకలు వచ్చాడు. ఆ బండంకలకి బండ మీసాలు ఉన్నాయి. మమ్మీ దగ్గరకు వచ్చి చాలా కోపంగా ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? రేపటి లోపల డబ్బులు కట్టలేదో, అప్పంతా కట్టలేదో మీ ఇద్దరి పిల్లలు తీసుకుపోయి నేను పనులు పెట్టుకుంటాను అని చెప్పాడు. డాడీ చచ్చిపోయాడు. మమ్మీ దగ్గర నుంచి మన దూరం తీసుకెళ్తారట. ఆ పనుల్లో ఆ బర్రెల దగ్గర గేదెల దగ్గర అన్ని పనులు చేపిస్తారట. ఆ బండుకలు చూస్తుంటే భయం అవుతుందా? రేపటి నుంచి మమ్మీ కూడా మనకు ఉండదు అని అడుగుతుంటే ఇద్దరు కలిసి ఏడుస్తున్నారట. అలా ఏడుస్తుంటే వాళ్ళ మమ్మీ వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు? మమ్మీ మాకంతా విన్నా మమ్మీ, మాకంతా తెలుసు మమ్మీ. నేను అంకుల్ నీకు వార్నింగ్ ఇచ్చాడు కదా, మన దగ్గర డబ్బులు లేవు కదా, ఎక్కడి నుంచి కట్టాలి మమ్మీ డబ్బులు? ఇప్పుడు అప్పు కట్టాలంటే ఎట్లా కడతావు? ఇప్పుడు మమ్మల్ని ఇద్దరు తీసుకెళ్ళిపోతానా? లేదు లేదన్నా, మీరు ఇలాగే కూర్చోనండి, నేను వెళ్ళేసి వస్తాను.
మన ఒక అంకుల్ ఉన్నారు కదా, ప్రవక్త అంకుల్ ఉన్నారు కదా, నిమిష అంకుల్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి అంకుల్ దగ్గరికి అలా నడుచుకుంటూ అలా అలా వెళ్ళింది అనమాట. ఎవరు? వాళ్ళ మమ్మీ అలా వెళ్ళిపోయి చక్కగా అంకుల్తో చెప్పింది, ఏమండి మాస్టర్ గారు, ప్రవక్త గారు, నా భర్త మీ దగ్గర చాలా కష్టపడి పనిచేశాడు కదా, సేవ చేశాడు కదా, దేవుని సేవ చేశాడు కదా, ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు, మాకేమో బోల్డ్ అని అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు ఎలా కట్టాలి అర్థం కావటం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అప్పులు వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు, నాకున్న 2 పిల్లలు కూడా తీసుకుని వెళ్ళిపోతారంట అంటే, సరే నీ దగ్గర ఏముంది? ఏం లేదు. పొలం ఉందా? లేదు. ఇల్లుందా? లేదు. డబ్బులుందా? లేదు. ఏమున్నాయి నీ దగ్గర? ఏమీ లేదయ్య గారు, మా ఇంట్లో ఒక చిన్న పాత్ర మాత్రమే ఉంది అని చెప్పారు. ఏముంది? చిన్న పాత్ర ఉంది, ఆ పాత్రలో కొద్దిగా నూనె ఉంది అని చెప్పారు. ఏముంది? నూనె ఉంది, ఇంకేం లేదు. ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి మీ ఇంట్లో ఉన్న పాత్రలన్నీ పెట్టి ఆ నూనె వంచేసి, చాలా నూనె వచ్చిన తర్వాత మీరు తీసుకుని షాపుల్లో మార్కెట్లో అమ్మి వచ్చిన డబ్బులతో అప్పులన్నీ కట్టండి అని చెప్తారన్నమాట. సరే ఆంటీ ఇంటికి వెళ్ళగానే పిల్లలు చూస్తూ ఉన్నారు మమ్మీ కోసం. మమ్మీ అంకుల్ డబ్బులు ఇచ్చాడా? లేదు రండి మనం ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఆ నూనె పాత్ర తీసుకొని ప్రార్థన చేస్తూ అలా మోకాళ్ళకి ప్రార్థన చేసిన తర్వాత ఒక పాత్ర తీసుకొచ్చి అలా వచ్చారు పిల్లలు. ఏమొచ్చింది? నూనె వచ్చేసింది. పిల్లలు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత నూనె వచ్చింది, మళ్ళా ప్రార్థన చేసి మళ్ళా వచ్చారు పిల్లలు. ఏమొచ్చింది? మళ్ళా ఇంకా పాత్ర తీసుకుని వచ్చి మళ్ళా ప్రార్థన చేసి మళ్ళా వచ్చారు పిల్లలు. మళ్ళా ఏమొచ్చింది? పాత్ర నిండిపోగానే మళ్ళా అయిపోతా ఉంది. మరలా ఇంకా పాత్ర తీసుకుని వచ్చి మరలా వచ్చారు పిల్లలు. మరలా ఏమొచ్చింది? మరలా ప్రార్థన చేసి మరలా ఇంకో పాత్ర తీసుకుని వచ్చి మరలా వచ్చారు పిల్లలు. మరలా ఏమొచ్చేసింది? ఏంటి మమ్మీ, ఎక్కడి నుంచి వస్తుంది మమ్మీ? ఏసీ ప్రార్థన చేసినాం కదా, ఏసీ అన్నీ ఇస్తానన్నా, మీరు ప్రార్థన చేయండి మమ్మీ. ఈసారి నేను ప్రార్థన చేసి ఉంచుతాను మమ్మీ. వాడు కూడా మోకాళ్ళకి ప్రార్థన చేసి అలా వచ్చారు పిల్లలు. ఏమొచ్చేసింది? మళ్ళా ప్రార్థన చేశారు, మళ్ళా ప్రార్థన చేసి మళ్ళా వంచితే మళ్ళా ఏమొచ్చింది? అలా ఎన్నిసార్లు ప్రార్థన చేసి వంచుతూ ఉంటే ఏమొచ్చేస్తుంది? ఇంట్లో ఉన్న పాత్రలన్నీ నిండిపోయిన పిల్లలు పక్కింటికి వెళ్ళారు, అక్కడ ఆ ఇంట్లో నుంచి కొన్ని పాత్రలు తీసుకుని వచ్చారు. మళ్ళీ అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న అందరి ఇళ్ళ నుంచి పాత్రలు తీసుకుని వచ్చి, బిందెలు తీసుకుని వచ్చి, బకెట్లు తీసుకుని వచ్చి, పాత్రలన్నీ తీసుకుని వచ్చి అన్నింటిలో వంచుతుంటే ఏమొచ్చేసింది? నూనె వచ్చింది. నూనె వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్ తీసుకుని పోయి అన్ని అమ్మేస్తా ఉన్నారు. ఆ నూనె అంతటి నమ్మిన తర్వాత గోల్డ్ అంత డబ్బులు వచ్చేసాయి. అప్పులందరికీ డబ్బులతో కట్టేసారు. ఇప్పుడు గోల్డ్ అంత డబ్బులు మిగిలిపోయినాయి. ఆ డబ్బులతో హ్యాపీగా గడిపారు. పిల్లలు, మీకు ఏదైనా అవసరం వచ్చిందనుకో ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి? మమ్మీ డబ్బులు లేవు ఎప్పుడు మమ్మీ అని అడగచ్చా? ఏం చేయాలి? ఎవరిని అడగాలి మనం? ఏసేనండి. మీకు క్రికెట్ బ్యాట్ కావాలంటూ అనుకో ఎవరిని అడగాలి? మీకు మంచి స్కిప్పింగ్ కావాలనుకో ఎవరిని అడగాలి? మీకు మంచి డ్రెస్ కావాలంటే ఎవరిని అడగాలి? మీకు మంచి పొడవాడి జడ కావాలంటే ఎవరిని అడగాలి? జడగాలి. ఏం కావాలి? మంచి జీన్స్ కావాలంటే ఎవరిని అడగాలి? మంచి స్కూల్ బ్యాగ్ కావాలంటే ఎవరిని అడగాలి? బుక్స్ కావాలంటే ఎవరిని అడగాలి? ఏ అవసరతని వేసి ఇచ్చేస్తాడా? ఇస్తాడా? ఇస్తాడు. పిల్లలు వాళ్ళకి ఇచ్చాడా లేదా? మీకు కూడా ఇస్తాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఎవరిని అడగాలి? సైతాన్ని అడగాలా? ఫ్రెండ్స్ని అడగాలా? ఏదైనా ఇవ్వకపోతే ఏడవాలా? కాబట్టి మనకి అవసరతున్నా మనం ఏసైని అడిగితే ఏసయ్య మనకు తప్పకుండా చక్కగా ఇస్తాడు. బాగుందా మ్యాజిక్? సీక్రెట్ చెప్పేసాడా మీకు? చెప్పేదా వద్దా? చేతులు ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే మోకాలు
మొక్కలు అలాగే యేసయ్య మాకు ఈ అవసరం మేము మీ సన్నిధిలో చక్కగా మిమ్మల్ని అడిగి పొందడానికి సహాయం చేయండి. యేసయ్య చాలాసార్లు మమ్మీని డాడీని ఏడిపిస్తున్నాం. యేసయ్య మా అవసరతలన్నీ నీ దగ్గర పొందుకోవడానికి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. యేసయ్య మాతో ఉండండి. యేసయ్య మా ప్రార్థన ఆలకించండి. యేసయ్య మేము అల్లం చేయకుండా మంచిగా ఉండడానికి అల్లరి చేయకుండా నీ బిడ్డలుగా బ్రతకడానికి సహాయం చేయండి. యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి పిల్లలు. ఇంకా మాట్లాడకూడదు. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు కూడా గోల్డ్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరక్కడ శబ్దం చేసేది? ఒకటే అల్లరి చేస్తున్నారు. ఎవరబ్బా? సరేనా, నేను ఆపన్న ప్రసంగం ఇక్కడ. అది నా ప్రసంగం. చదువు ఒక్కొక్కరోజు 6 పిల్లలు ఇక్కడ గాడిదలు ఉన్నాయా? మీరు మంచి పిల్లలా చెడ్డ పిల్లలా? ఇక్కడ గాడిదలు అంటున్నారు, అక్కడ మేకల్లాగా గాడిదల్లాగా. మాట్లాడకూడదు, చేతులు పెట్టిస్తారు. అల్లరి పిల్లల్లాగా ఉండకూడదు. ఓకే, మీకు ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు. నా ఫ్రెండ్స్ నేను ఈరోజు తీసుకుని వచ్చిన. రేపు మీరు మీ ఫ్రెండ్స్ని తీసుకుని వస్తారా? ఎంతమంది తీసుకుని వస్తారు? ఒక్కొక్కరు 5 మందిని తీసుకురావాలి. ఎంతమంది తీసుకురావాలి? 5 మందిని తీసుకురావాలి. 5 మందిని తీసుకుని వస్తే వాళ్ళకి 5 స్టార్ ఇస్తారు. అవునవుతా మీకు డేవిడ్ అన్న ఎక్కడ సీరియస్గా చూసుకున్నాను అన్నా. 5 స్టార్ నేను ఎక్కడి నుంచి తీసుకుని వచ్చేది అన్న? సులూరుపేట నుంచి తీసుకున్నాను. అవునా? చాలా ఉన్నాయంట ఆఫర్స్, ఏదో ఇస్తున్నాడంట అన్న. ఎర్లీగా వస్తే ఎర్లీగా ఏమిస్తారంట? ఏదో చెప్తున్నాడు ఏనండి, నాకు సౌండ్ ఇంజనీర్ నేను. ఏంటి ఎర్లీగా ఎర్లీ బోర్డ్ సార్? అది నేను రేపు పొద్దున్న వస్తాను. రేపు మీరు వస్తారా? ఎప్పుడు వస్తారు? ఉదయం వస్తారు, సాయంకాలం వస్తారు? రేపు రాత్రి కంట. రేపు ఎన్ని గంటలకు VBS? 9కేనా? ఓకే, రేపు ఒక్కొక్కరు ఎంతమందితో రావాలి? అప్పుడు 5 స్టార్స్ ఇస్తారు. ఓకేనా? 5 స్టార్స్ ఇస్తారు. లోపల ఒక పెద్ద స్టార్ ఉంది పిల్లలు, అది కూడా ఇస్తారు మీకు. ఓకే, ఓకే. హలో, ఎవరక్కడ? నాకెట్లా తెలుసు? నీ గొంతు నేను ఎక్కడో విన్నట్టున్నానే. ఎవరప్పా నువ్వు? ఎవరు నువ్వు? అరే, బాగున్నావా? అబ్బో, ఎంత చక్కగా ఉన్నావు నువ్వు. ఓకే చెర్రీ, హలో. నీ పేరేంటో నేను మర్చిపోయానే. నేను చెర్రీ అనుకున్నా, కాదా?
చెప్తావా తర్వాత చెప్తావా చెప్పు. బాగున్నారా? నాకు తెలుసు మీ అందరూ కూడా ప్రత్యక్ష చూడటానికి సండే స్కూల్ కి పరుగున వచ్చేసాను. ఇంతటి బబ్బీ ఏది కనబట్లేదు. ఏ బబ్బీ, ఏంటి నువ్వు సండే స్కూల్ కి అసలు రావట్లేదు ఈ మధ్య? అదేం బబ్బీ అంత కోపంగా సమాధానం చెప్తున్నావు? అయ్యో బబ్బీ, అసలు ఈ కోపం ఎవరు నేర్పించారు నీకు? అంత ర్యాష్ గా మాట్లాడుతున్నావేంటి? అది కాదు బాబ్లీ, మనం వేసే పిల్లలము ఎంత చక్కగా నెమ్మదిగా మాట్లాడాలి. నువ్వేంటి అంత ర్యాష్ గా కోపంగా సమాధానం చెప్తున్నావు? అయ్యో బాబ్లీ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మనం వేసే పిల్లలుగా ఉండాలి. నువ్వు కాను అంటే సాతాను పిల్లవైపోతావు. తప్పు బాబ్లీ, అసలు నీకేమైంది? తప్పు బబ్లీ, అసలు నీకేమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సరే సరే సరే, సండే స్కూల్ కి రాకుండా ఇంట్లో ఉండి ఏం చేస్తావు నాకు ఒక్కసారి చెప్పు. టీవీ చూస్తాను, వీడియో గేమ్స్ ఆడుకుంటాను, ఇంకా బాగుండని చేస్తాను. అయ్యో బబ్లీ, కావాలంటే సండే స్కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆడుకో ఇవన్నీ. అయ్యో అలా కాదు, అసలు సండే స్కూల్ కి వస్తే నువ్వేం చేయాలో అన్ని అక్కడే చెప్తారు. అసలు ఎందుకు రానంటుంది బబ్లీ? ఐ థింక్ బబ్లీతో పాటు ఇంకా ఎవరో ఉన్నారు లోపల, అందుకనే బబ్లీ నన్ను వెళ్ళిపో అంటుంది. బబ్లీ, నేను ఒక సంగతి అడగనా? నువ్వు ఒక్కదాని ఎలా ఆడుకుంటావు? నీతో పాటు ఎవరైనా ఉన్నారా? ఎవరు నాకు చూపించమా ఒకసారి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు పిలువు నీ ఫ్రెండ్ ని. ఏంటి నీ బెస్ట్ ఫ్రెండా? ఇన్ని రోజులు నేనే నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా. నాకన్నా బాగుంటాడా? నాకన్నా మంచి మంచి విషయాలు చెప్తాడా? ఏదో ఒకసారి పిలువా, నేను చూస్తాను. ఏంటి ఆడు వాయిస్ చేస్తా ఉంటే అంత దరిద్రంగా ఉంది? వాడు నీ ఫ్రెండా? నా వాయిస్ కేమైందిరా? వస్తున్నాను బయటికి. హాయ్ బదిలాలి. ఏంటి వీడి నీ ఫ్రెండా? చిచ్చి, వీడి కొమ్ములు, వీడి వాటం, వీడి చెవులు, వీడి ముక్కు, వీడికి ఒక కన్ను ఉంది, ఒక కన్ను లేదు. వీడి ఫ్రెండా? అయ్యో బబ్లీ, నువ్వు మోసంలో పడిపోతున్నావు. వీడు మంచోడు కాదు. నా సంగతి నీకెందుకురా? నీ పని ఏదో వచ్చా? బబ్లీ, నా మాట విను బబ్లీ, వీడు చాలా చెడ్డవాడు బబ్లీ. అర్థమైంది కదరా? ఇంకా అయ్యో బబ్లీ, నా మాట విను. వీడు సాతాను. వీడితో సహవాసం చేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. వీడు అన్ని చెడ్డ నేర్పిస్తాడు. నీ గేమ్స్ నేర్పిస్తానని చెప్పాడా? సెల్ ఫోన్ లో యాంగ్రీ బర్డ్స్ నేర్పిస్తానని చెప్పాడా? అంతేకాదు టెంపుల్ ట్రైన్ కూడా నేర్పిస్తానని చెప్పాడా? అంతేకాదు పోగో ఛానల్ చూడాలి, మరి పిచ్చి పిచ్చిగా స్టంట్లు వేయాలి, గంతులు వేయాలి, రెజ్లింగ్ చేయాలి, ఇవన్నీ చెప్పాడా? ఇవన్నీ కూడా వీళ్ళలాగే ఎవడైతే ఉంటాడో. బబ్లీ, నువ్వు వీళ్ళలా చేస్తే నీకు వీళ్ళ కొమ్ములు వచ్చేస్తాయి బబ్లీ. అంతేకాదు వీళ్ళ ఎవడైతే ఉంటాడో వాడు నరకానికి వెళ్ళిపోతాడు బబ్లీ. అయ్యో, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ భయంకరమైన బాధ ఉంటాది. ఆపే, నా కొమ్ముతో పొడిచానండి చూడు, ఎగిరిపోతావు. బబ్లీ, నా మాట విను. వీడు కొమ్ముతో పొడవుడు ఏమి చేయడు, బెదిరిస్తాడు. మనం ఏసై పాటలు పాడితే వీడు తుర్రమని పారిపోతాడు ఇక్కడి నుంచి. తెలుసా నీకు ఆ సంగతి? వద్దు పాడొద్దు, మంచి కెమ్ము కేక పాడు.
కొత్త సినిమా వచ్చింది, సూపర్ ఉంటుంది, దాంట్లో పాడు. బబ్లీ, నా మాట విను, అసలు వాడి మాటలు వినిపించుకోకు. నువ్వు మాత్రము మనం సండే స్కూల్లో నేర్చుకున్నామే, సాతానా సాతానా పో పో, నువ్వు పాడు, దెబ్బకు పారిపోతాడు. ఏయ్, పాడద్దు, వద్దు వద్దు వద్దు, పాడద్దు, వెళ్ళిపోతాను. వద్దు వద్దు, నాకు భయం వేస్తుంది, నేను పారిపోతాను. చూసావా బబ్లీ, అందుకని నువ్వు సండే స్కూల్ రాకుండా ఒకవేళ నేను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే నీకు సాయంత్రం కల్లా పెద్ద 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 కొమ్ములు వచ్చి అందరూ నువ్వు తిట్టేవారు, అసహించుకునేవారు. చిచ్చి, ఈ బబ్లీ మంచిది కాదని చెప్పేవాళ్ళు. బబ్లీ, ఇంకో సంగతి చెప్పాలనుకుంటున్నా నేను నీతో. మనకి లోకంలో బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎవ్వరు ఉండరు బబ్లీ. మనకి ద బెస్ట్ అండ్ ద బెస్ట్ అండ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఒక్కలే, ఆయన పేరే యేసయ్య. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మరి నువ్వు కూడా ఏ రోజు కూడా సండే స్కూల్ మానకుండా ఎవ్రీ సండే స్కూల్ కి వచ్చే వాళ్ళతోనే యేసయ్య ఫ్రెండ్షిప్ చేస్తారు. అంతేకాదు, యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు క్లాస్ లో ఫస్ట్, స్పోర్ట్స్ లో ఫస్ట్, అన్నిట్లో వాళ్ళే ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్. ఓకే, పిల్లలు, వాళ్ళు సైతాను బెస్ట్ ఫ్రెండా, యేసయ్య బెస్ట్ ఫ్రెండా మనకు? ఓకే ఓకే. అంటే నువ్వు మంచిగా ఒక పాట పాడతారు మీరు అందరు కలిసి, మీ ఫ్రెండ్స్ తో కలిసి. త్వరగా బయటకు వచ్చేసేయండి, మరి అందరు కలిసి ఒక చిన్న పాట పాడేసి మనందరం కలిసి వెళ్ళిపోదాం. కూర్చో. పులకెందుకు కోడి కూస్తే నీకంత పులకెందుకు, కోడి కూస్తే నీకంత పులకెందుకు, ఎదురు మామ పులకెందుకు, కోడి కూస్తే నీకంత పులకెందుకు, కోడి కూస్తే నీకంత పులకెందుకు. నిలవలేక తుర్రుమనాను, నిలవలేక తుర్రుమనాను, నిలవలేక తుర్రుమనాను, నిలవలేక తుర్రుమనాను. పెదురుమామ ఉలకెందుకు, కోడి కూస్తే నీకంత ఉలకెందుకు, కోడి కూస్తే నీకంత ఉలకెందుకు.
చతికిన పాడి గుర్రమంటూ వీరుడిగా పిల్లతో పత్తి పట్టాను చతికిన పాడి గుర్రమంటూ నిలవలేక తుర్రుమనాను అయ్యోయ్ నిలవలేక తుర్రుమనాను నిలవలేక తుర్రుమనాను అయ్యోయ్ నిలవలేక తుర్రుమనాను పెదురు మామ పులికెందుకు కోడి కూస్తే నీకంత పులికెందుకు ఆ కోడి కూస్తే నీకంత పులికెందుకు ఓకే పిల్లలు, మన మధ్యలో మన ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళకి ఒకసారి బాయ్ చెప్పేద్దామా? ఓకే వంటి హలో బాబులు బాబులు, నేను మర్చిపోతా ఉన్నాను బాబులు నీ పేరు. ఓకే బాయ్ చెప్పేస్తా మా పిల్లలకి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి మరి? ఏసైతో ఫ్రెండ్షిప్ చేస్తారా పిల్లలు మీరు కూడా? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మీ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళకి కూడా ఏసయ్యే బెస్ట్ ఫ్రెండ్ అంట. ఒకసారి మా పిల్లల కోసం ప్రార్థన చేస్తావా? అందరూ కలుసుకోండి పిల్లలు, అందరూ కలుసుకోండి. ఏసయ్య ఈ రోజు నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. నేను సైతంతో ఫ్రెండ్షిప్ చేయను, నేను సండే స్కూల్కి బీబీఎస్సీకి వెళ్ళి నీ మాటలు వింటానేసయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతానేసయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి నేను నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా, నువ్వే నా ఫ్రెండ్ ఉండాలయ్యా, నేను నీ ఫ్రెండ్ ఉంటానయ్యా. నేను ఇంకెప్పుడు సాతాను పిలిస్తే వెళ్ళనేసయ్యా, షార్ట్స్ చూడనేసయ్యా, రీల్స్ చూడనేసయ్యా, వార్తాపత్రికలు చూడనేసయ్యా, దూరపుచ్చి చూడనేసయ్యా. నేను నీ బిడ్డగా డేవిడ్ లాగా మంచి సాక్షిగా నేను ప్రాణాలైనా నీ కోసం అర్పిస్తానయ్యా. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఇప్పటి నుంచి మనం మంచి పిల్లలుగా డేవిడ్ లాగా మనకు ఉండాలి. అందరూ కూర్చోండి, ఎలా కూర్చోండి, అలా కూర్చోండి. మన మధ్యలో డేవిడ్ అనే ఉన్నారు. డేవిడ్ అనే మిగతా విషయాలు చెప్తారు. అందరూ చదువు పెడుతుంది సైలెంట్. ఓకే ఒకసారి బాగా చూపించండి.